సో ఈ 100x ఏంటన్నా? ఈ 100x అంటే మనం ఏం చేసినా సరే 100xలో చేయాలని అర్థం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫ్యామిలీతో ఉన్నారనుకోండి, ఫ్యామిలీ టైం 100xలో ఇవ్వాలి. స్పిరిచువల్గా దేవుడికి దండం పెడుతున్నారు అనుకోండి, ఆ తన్మయత్వంలో 100xలో ఉండాలి. అట్ ది సేమ్ టైం మీరు సంపాదించిన డబ్బు మీతోనే కాకుండా సొసైటీకి ఉపయోగించడంలో 100xలో ఉండాలి. మీరు ఇంత డబ్బు సంపాదించినా మీరు ఎంటర్టైన్మెంట్ ఉండాలి కదా. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ పాటు పర్సనల్ ఎంటర్టైన్మెంట్ కూడా, ఎందుకంటే మన శరీరం అడుగుతూ ఉంటుంది ఎందుకోసం ఇదంతా అని. సో అది అలాగే సొసైటీకి నీ నాలెడ్జ్ ఇవ్వడంలో గివ్ బ్యాక్ టు సొసైటీ, అది కూడా 100x ఉంటుంది. ఇదన్నింటినీ కలిపి లైఫ్ ఫుల్ఫిల్మెంట్ అంటారు అనమాట. 90 years వచ్చిన తర్వాత నా లైఫ్లో ఎక్కడో ఏదో మిస్ అయిపోయాను అని చాలా మందికి 80 years 60 yearsలో అనుకుంటారు. అరే నేను ఒక పర్పస్ఫుల్గా బతకలేదేమో అనుకొని. సో ఏదో భగవద్గీత సిద్ధాంతమైనా లైఫ్ పర్పస్ అయినా ఏదైనా సరే లైఫ్ ఈజ్ అ ఫుల్ఫిల్మెంట్ అనమాట. ఎక్కడ ఏది మిస్ అవుతుందో అది ముందుగానే మనం పరిశీలిస్తూ అక్కడ ఆ గ్యాప్ని సవరిస్తూ ఉంటే చాలా హ్యాపీగా తృప్తిగా ఉంటుంది. దీన్నే 100x. ఎందుకంటే మీరు మార్నింగ్ ఒక్కోసారి లేచేటప్పుడు ఒక్కోసారి 10x లైఫ్ ఉంటుంది, ఒక్కోసారి 0x లైఫ్, ఒకసారి -x లైఫ్. ఎందుకంటే ఇలా మార్నింగ్ లేస్తారు, బ్రష్ చేస్తాం, అలాగా డే అయిపోద్ది. కానీ నేనేం చెప్తానంటే ఒక 100xలో లైఫ్ని బతకాలన్నమాట. పిల్లలతో కానీ, ఫ్యామిలీతో కానీ, స్పిరిచువల్గా కానీ, ఎంటర్టైన్మెంట్లో కానీ, అసలు ఏదైతే అది డబ్బు సంపాదించడంలో కానీ 100xలో బతకాలి. అండ్ దట్టు హ్యాపీగా బతకాలి. ఇదన్నిటిని చెప్పేదే 100x లైఫ్ అనమాట. అంటే ఈ 100x అని చెప్పేటప్పుడు నేను ఎక్కడో ఒక 5xలో 10xలో ఉన్న వ్యక్తిని లేకపోతే 2xలో ఉన్న వ్యక్తిని 100xకి రీచ్ అవ్వాలనే టార్గెట్ ఉంటే కనీసం ఒక 20xకి రీచ్ అవుతారు కదా. సో మెజర్మెంట్ ఎక్కడైతే ఉంటుందో గ్రోత్ ఉంటుంది. దీనికి ఎగ్జాంపుల్ కూడా చెప్తానండి. ఇప్పుడు చాలా సేల్స్ కంపెనీస్ ఉంటాయి, కార్పొరేట్ కంపెనీస్. వాళ్ళు ఏం చేస్తారు, లాస్ట్ ఇయర్ సేల్స్ ఎన్ని ఉన్నాయి, లాస్ట్ మంత్ మెజర్ చేస్తారు పెర్ఫార్మెన్స్ని, దాన్ని బట్టే కదా. అలాగే ఐఏఎస్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు నాకు ఇన్ని మార్క్స్ వచ్చి నెక్స్ట్ మాక్ టెస్ట్లు ఇంత ఉండాలనుకుంటారు. చిన్నప్పుడు ప్రోగ్రెస్ కార్డ్ ఇస్తారు స్కూల్లో. అలాగే ఆఫీసులో పెర్ఫార్మెన్స్ అచీవ్మెంట్స్ ప్రోగ్రామ్స్ చేస్తుంటారు. అలాగే మన లైఫ్లో కూడా 100x కని టార్గెట్ పెట్టుకుంటే నీ లైఫ్ అద్భుతం అనమాట, మహా అద్భుతం అవుతుంది. సో అది చెప్పేది నన్ను ఎవరైనా పిలిచినా 100x వాసు అని పిలుస్తారు. అలా పిలవడం వల్ల మీ లైఫ్ కూడా 100x మార్చుకోండి అని ఇండైరెక్ట్గా ఒక మెసేజ్ అనమాట. సూపర్. సో అది 100x వాసు. నిజానికి మీరు 1000x కానీ 100x పెట్టుకున్నారు. మీ శక్తి కానీ మీ ఆలోచన విధానం మీరు చెప్పేది 1000x. నిజం చెప్పాలండి మీ ఎనర్జీ లెవెల్స్ సీరియస్గా. నేనే -xలో ఉంటా, ఇలా డల్గా ఉంటాను. నేను చాలా వీడియోలు మిమ్మల్ని డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ మిమ్మల్ని ఫాలో అవుతూ ఉంటాను. చాలా ఎంతో మంది మహనీయుల్ని తెలియజేయడం ద్వారా, మీ ద్వారా బ్రాడ్కాస్ట్ చేయడం ద్వారా ఎంతో మంది పబ్లిక్కి ఎన్నో విషయాలు చేరుతున్నాయండి. ఎందుకంటే వాళ్ళు చేరడానికి మీకు యూనివర్స్ అనేది ఒక మాధ్యమంలో యూనివర్సే మిమ్మల్ని వాడుకుంటుంది. అలాగే మీ సపోర్ట్ ద్వారా కూడా ఎంతో మంది గతంలో ఎంతో వీడియోలు చూశాను నేను. వాళ్ళ యొక్క బిఎస్ గారిని కలిస్తే ఏదో అగ్రెసివ్గా నన్ను పొగడకన్నా, నన్ను పొగిడితే నేను చెడిపోతాను. నేను వాళ్ళ ద్వారా మీ ద్వారా చాలా వస్తుందని నేను చెప్తున్నాను. అంటే లోక కళ్యాణం కోసం, విశ్వ కళ్యాణం కోసం మీరు చేస్తున్నారని నా యొక్క మెయిన్ ఉద్దేశం అనమాట. రైట్ అన్న, మీరు నాకేం చెప్పారంటే మేనిఫెస్టేషన్ చేసుకోండి సార్, మీరు అనుకున్నది జరుగుతుంది అన్నారు. నేను ఒకటి మేనిఫెస్ట్ చేసుకున్నా జరగలేదు. ఎక్కడ లోపం జరిగింది అంటే ఇక్కడ ఒకటండి, ఇప్పుడు కర్ణుడి చావుకి 100 కారణాలు, అలాగే మేనిఫెస్టేషన్లో కూడా చెడిపోవడానికి రావడానికి 100 కారణాలు ఉంటాయండి. అంటే ఎలా ఉంటాయంటే ఇట్స్ ఏ కాంబినేషన్ ఎఫెక్ట్ అండి, ఒక కాంబినేషన్ ఎఫెక్ట్ అనమాట. ఇప్పుడు మేనిఫెస్టేషన్లో ఎలా ఉంటాయంటే ప్రతిరోజు మనకి 60,000 నుంచి 70,000 ఆలోచనలు వస్తాయి. అయితే ఇక్కడ ఏంటంటే కొన్ని పాజిటివ్ థాట్స్ ఉంటాయి, కొన్ని నెగిటివ్ థాట్స్ ఉంటాయి, కొన్ని క్రిమినల్ థాట్స్ ఉంటాయి, కొన్ని డౌట్ఫుల్ థాట్స్ ఉంటాయి, ఇలాగా కొన్ని సొసైటీకి హానికరమైన థాట్స్ ఉంటాయి. ఈ ఎందుకు జరగట్లేదంటే ఇక్కడ మనకి థాట్ ప్రాసెస్ అనేది మనం ఒక వ్యక్తిని ఒక పరిస్థితిని అలా చూస్తున్నాం అనుకోండి, అది కూడా థాట్ రిలీజ్ అవుతుంది. ఏదైనా పదే పదే వింటున్నాం అనుకోండి, అది కూడా థాట్ రిలీజ్ అవుతుంది. అంటే ఏదైనా పదే పదే మాట్లాడుతున్నాం అనుకోండి, అది కూడా థాట్ రిలీజ్ అవుతుంది. ఇక్కడ మీరు సంకల్పం అనే పదం వింటారు, దానికి ఆపోజిట్ వికల్పం అని కూడా ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను చాలా నేను ఏం చేసినా నాకు బాగా అవుతుంది, కానీ నేను వెళ్ళేటప్పుడు ఆ పని అవ్వట్లేదు. అంటే మీరు సంకల్పం పెట్టారు కానీ పదే పదే మీకు తెలియకుండా నెగిటివ్ వర్డ్ యూజ్ చేస్తున్నారు, కానీ అది వర్డ్స్ యూజ్ చేసామన్న సంగతి మీకు తెలియదు. సో మీరు ఏదో పరిస్థితులు పదే పదే చూస్తున్నారు, అది చూడడం వల్ల మీ థాట్లో మీ సబ్ కాన్షియస్ మైండ్ అది తీసేసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సినిమాకి వెళ్ళేటప్పుడు మీకు తెలియకుండా కన్నీళ్ళు వస్తాయి, అది సినిమా అని మీకు తెలుసు, కానీ కన్నీళ్ళు ఎందుకు వస్తున్నాయి? సబ్ కాన్షియస్ మైండ్కి ఆ డిఫరెన్స్ తెలియదండి. సో మీరు ఏదైనా కొన్ని విషయాలు చూసేటప్పుడు కానీ వినేటప్పుడు కానీ 100x మాట్లాడేటప్పుడు కానీ 100x స్పృహతో ఉండాలి, స్పృహతో మోర్ కాన్షియస్గా ఉండాలి. ఎక్కడైతే కాన్షియస్గా ఉంటారో అక్కడ అది పెరుగుతుందండి.
సో అంటే కళ్ళల్లో నీళ్ళు రాకుండా ఉంటే స్పృహతో ఉన్నట్ట? అంటే అలా అని కాదు, కళ్ళల్లో మీరు స్పృహతో ఉన్నట్టు. అంటే సబ్ కాన్షియస్ మైండ్కి ఇవన్నీ మీకు తెలీదు, ఈ డ్రామా మీకు తెలీదు. ఇక్కడ స్పృహ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ మంత్ ఎంత ఎంత నాకే తెలియట్లేదు, నేను ఆ వ్యక్తిని ఎలా పొడి చేశానో నాకు తెలియదు అంటారు. నాకే తెలియట్లేదు ఎవ్రీ మంత్ నాకు 10 lakhs ఖర్చు అవుతుంది అంటారు. అసలు నీకు తెలియపోవడం ఏంటి? నాకే తెలియట్లేదు ఇలా కొట్టాను కానీ అబ్బాయికి ఇలాగా బ్లడ్ వచ్చేసింది అంటారు. అంటే స్పృహలో లేనట్టే కదా. సో పీపుల్కి జరగపోవడానికి కారణం ఏంటంటే మోర్ కాన్షియస్నెస్గా ఉండకపోవడం. ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీడే మీరు ఏం తింటున్నారో మీరు మెజర్మెంట్ చేసుకున్నారు అనుకోండి, ఖచ్చితంగా నెక్స్ట్ మీల్కి నెక్స్ట్ వీక్కి కొంచెం డిఫరెన్స్ వస్తుంది. అలాగే మన ఇంట్లో ఆడవాళ్ళు ఖర్చు పెట్టుకునేటప్పుడు ఎవ్రీ మంత్ చిట్టి రాసుకుంటారు, ఇంత దాన్ని ఖర్చు పెట్టారని. ఇలా ఏదైతే మెజరబుల్గా అకౌంటబుల్గా ఉంటుందో అది స్పృహతో ఉన్నట్టు అనమాట. అలాగే అప్పుడు అదేంటి నెక్స్ట్ మంత్కి ఏముంటుంది, గ్రోత్ ఉంటుంది. అలాగే థాట్ ప్రాసెస్లో కూడా చాలా మంది మేనిఫెస్టేషన్ చేస్తున్నాను అనుకుంటున్నారు కానీ నిజానికి చెయ్యట్లేదు, రివర్స్ మేనిఫెస్టేషన్ చేస్తున్నారు. సో ఇది కాంబినేషన్ ఎఫెక్ట్ అనమాట. సో ఈ కాంబినేషన్లో ఏం జరుగుతుంది అంటే, మనం ఏం ఆలోచిస్తున్నామో అసలు నేను ఆకర్షిస్తున్నానా లేదా వికర్షిస్తున్నానా, అలాగే దానికి తగ్గట్టు ఆలోచనలు చేస్తున్నానా, దానికి తగ్గట్టు చర్యలు తీసుకుంటున్నానా, దానికి తగ్గట్టు ఎమోషన్స్ ఉంటున్నాయా. ఇప్పుడు ఈ ఎమోషన్స్ అంటే ఎలా వస్తాయి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకేమో డబ్బు సంపాదించాలని ఉంది కానీ నాకేమో వస్తుంది, నాకేమో నెల జీతగాడిని, నాకెవరో సపోర్ట్, నాకు అంత బ్యాక్గ్రౌండ్ లేదని మీ మనసులో ఇన్నర్ వాయిస్, ఇన్నర్ టాక్ అనేది ఎక్కువ డామినేట్ చేస్తూ ఉంటుంది. నైట్ పడుకున్నప్పుడు కానివచ్చు, ఈజీ అని సూసైడ్ చేసుకున్న వాళ్ళందరూ అదే. ఎప్పుడైతే ఆ ఇన్నర్ సెల్ఫ్ టాక్ని, ఆ నెగిటివ్ ఇన్నర్ సెల్ఫ్ టాక్ని కాలికి తొక్కి మీకేది కావాలో దాన్ని డామినేట్ చేయాలి. దాన్ని డామినేట్ చేస్తే ఇది తగ్గిపోద్ది. బేసిక్గా ఏం జరుగుతుంది, మీ కోరిక అయితే ఉంది కానీ అది వజ్ర సంకల్పంగా మారలేదు. ఇప్పుడు ప్రకృతి ఎప్పుడు కుట్ర పనిన చేస్తుందంటే, ఇప్పుడు నేను ఎలాగైనా సీఎం అవ్వాలి, నేను ఎలాగైనా ఐఏఎస్ కొట్టాలి, నేను ఎలాగైనా ఎమ్మెల్యే అవ్వాలి. ఒక్క నిమిషం చిన్న ఇంటరప్షన్ దీనికి సంబంధించింది. ఇప్పుడు నాకు కోరిక ఉంది, 2 కోట్లు పెట్టి ఒక ఇల్లు కొనాలని ఉంది కానీ నాకు వచ్చే జీతం 50,000. ఓకే, నేను అది నాకు వజ్ర సంకల్పం ఎలా మారుతుంది సార్? బేసిక్గా మీరు ఒకటి నమ్మాలి, నా మనసు ఎప్పుడు ఏం చెప్తుంటే, అరే నీకు అంత సీన్ లేదురా, ఎందుకు కలలుగా అంటున్నావు, నీకు అంత సీన్ లేదని మనసు ఎప్పటికప్పుడు చెప్తుంటది. నీ వల్ల కాదు, ఎందుకంటే ఆ ఈఎంఐ నువ్వు కట్టలేవు. ఈఎంఐ ఉదాహరణకు లోన్ పెట్టినా సరే ఎంత కట్టాల్సి వస్తుంది, మనం కనీసం ఆ 2 కోట్ల కంటే 2 లక్షలు కట్టాల్సి వస్తుంది. 2 లక్షలు ఈఎంఐ నువ్వు ఎక్కడి నుంచి కడతావు, కాబట్టి నీతో కాదు అని మనసు నన్ను ఎప్పటికప్పుడు నెగటివ్ థాట్ ప్రాసెస్ తొక్కేస్తూ ఉంటుంది. అప్పుడు ఏంటి పరిస్థితి? అయితే మీకు ఒక అద్భుతమైన వివరణ ఇస్తాను, ఇది ప్రేక్షకులకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. నా అనుభవంతో, నా 8 సంవత్సరాల మేనిఫెస్టేషన్ అనుభవంతో చెప్తాను. డోంట్ డిక్రీజ్ యువర్ గోల్స్, ఇంక్రీజ్ యువర్ ఎఫర్ట్స్. ఓకే, అంటే మీ గోల్స్ని ఎప్పుడు తగ్గించుకోవద్దు. ఇందాక 100x అడిగారు కదా, మీ గోల్ 100xలో ఉందనుకోండి, మీకు ప్రకృతి కూడా 100xలో సపోర్ట్ చేస్తుంది. మీ పొటెన్షియల్ అనేది అప్పుడు పెరుగుతుంది. మీకు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇంతకుముందు గతంలో మేము రియల్ ఎస్టేట్ కార్యక్రమాలు, నేను మెంటర్గా ఉండేవాడిని, కొన్ని రియల్ ఎస్టేట్లో చేసేవాడిని. నా టీంకి నేను ఏం చేసేవాడిని అంటే, కోరుండెళ్ళి కారు కొనిపించేసేవాడిని. వాడికి 2 లక్షలు వస్తే 1 లక్ష రూపాయలు ఎంతో అడ్వాన్స్ కట్టేసి కారు కొనిపించిన తర్వాత వాడికి ఎలా వస్తుంది అప్పటికి తెలీదు. అప్పుడు కారు కట్టాలి, అప్పుడు యూనివర్స్ ఎలాగంటే లోక కళ్యాణం కోసం పనిచేస్తుంది. ఇప్పుడు నువ్వు కారు ఈఎంఐ కడితేనే కదా కారుడికి డబ్బులు వస్తాయి, నీకు డబ్బులు వస్తాయి, నీకు డబ్బు రావాలి. ఓకే, అప్పుడు నీ గోల్ పెరిగింది కాబట్టి నీకు తగ్గట్టు కస్టమర్స్ని యూనివర్స్ ఇస్తుంది. అప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉంటావు. ఇప్పుడు ఎవరైనా ఇల్లు 2 కోట్లు పెట్టి కొనాలంటే ముందు నీకు ఐడియా ఇస్తుంది. ముందు ఒక వచ్చింది, నువ్వు నేను చేయలేను అనుకున్నా రాదు, నేను ఎలాగైనా కడతాను అంటే మీకు తగ్గట్టు కస్టమర్స్ని యూనివర్స్ని చూపిస్తుంది. అరే బాబు నువ్వు ఈ రూట్ వెళ్ళి ఈ వ్యక్తితో నువ్వు కొలాబరేట్ అవ్వు, ఈ వ్యక్తితో వెళ్ళు, నీకు ఇంత డబ్బు కావాలంటే ఈ వ్యక్తితో వెళ్ళాలి. అప్పుడు మీ ఆలోచనలు మారుతాయి, మీ హ్యాబిట్స్ మారుతాయి, దానికి తగ్గట్టు స్కిల్స్ నేర్చుకోవాలి, దానికి తగ్గట్టుగా ఎవరిని కలవాలి, ఐడియాస్ అనేది జనరేట్ చేస్తుంటుంది. ఇక్కడ ఐడియాస్ ఈజ్ ఈక్వల్ టు మనీ. మళ్ళీ చెప్తున్నాను, ఐడియాస్ ఈజ్ ఈక్వల్ టు మనీ. సో యూనివర్స్ ఏం చేస్తుందని మీకున్న గోల్ బట్టి ఇస్తుంది తప్ప మీరు కోరుకుంటే ఇవ్వదు. 100 కోట్లు సంపాదించేవాడు 100 కోట్లు నేను సంపాదించగలను అని బలంగా నమ్మితే ఆడికి అటువంటి ఐడియాస్ ఇస్తుంది. ఆ ఐడియాస్ తగ్గట్టు మనుషులు మీ దగ్గరికి పంపిస్తుంది. ఆ ఐడియాస్ తగ్గించిన రిసోర్సెస్ మీకు కనిపిస్తాయి. అప్పటి వరకు మీ మైండ్ కనిపించనివ్వదు. మీరు ఏది నమ్మితే అదే నిజమండి. నమ్మితే సాధిస్తావు, నమ్మకపోతే నువ్వు సాధించలేవు. నమ్మితే మీకు ఐడియాస్ జనరేట్ చేస్తుంది, నమ్మకపోతే ఐడియాస్ జనరేట్. కానీ నమ్మకం అనేది ఊరికనే పుట్టదండి, అది బజార్లో దొరికే వస్తువు. ఇక్కడ మనకి పురాణాల్లో ఒకటి ఉంటుంది, ధైర్యమే సాహస లక్ష్మి అని. ఇప్పుడు పెద్ద పెద్ద సక్సెస్ అయిన వ్యక్తులు వాళ్ళకి ఫస్ట్ ఏమీ ఐడియాస్ ఏమి కనిపించలేదు, ఫస్ట్ ఏమి వాళ్ళకి ఏమిచ్చి ఎవరు వచ్చి రెడ్ కార్పెట్ వేయలేదు. నీ మానసిక స్థితి బట్టి ఆర్థిక స్థితి ఉంటుంది.
నీ మతి ఎంతో గతి అంతే అంటారు కదా, నీ మతిలోనే నేను 50,000లోనే ఆగిపోతాను, నేను కట్టగల లేదు అంటే నీకు అక్కడి నుంచి ఇంక రాదు. నేను 100 కోట్లు వెళ్ళాయైనా నేను కట్టగలను, కొనగలను, నేను 1000 కోట్లైనా నేను సంపాదించగలను. కాకపోతే నేనేంటంటే నేను సొసైటీకి కూడా నేను ఇన్ని కోట్లు నేను ఇవ్వాలి, ఇంతమందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి, నేను ఇంత ట్యాక్స్ కట్టాలి అని ఎప్పుడైతే యాడ్ అండ్ వాల్యూకు సొసైటీకి ఉపయోగపడతాను అంటే ప్రపంచంలో ఉన్న పంచభూతాలు, ప్రకృతి, నేచర్, మేనిఫెస్టో అన్నీ మీకు సపోర్ట్ చేస్తాయి. అయితే నమ్మకం మీకు ఎలా ఏర్పడాలంటే మీరు ఒక గోల్ తీసుకున్న తర్వాత అది వజ్ర సంకల్పంగా మారాలంటే పదే పదే దాన్ని తలుస్తూ ఉండాలి, పదే పదే అఫర్మేషన్ చేయాలి, పదే పదే విజువలైజేషన్ చేస్తూ ఉండాలి. అలాగే మీకున్న రిసోర్సెస్ని స్పృహతో వాడుకోవాలి. ఓకే, ఇక్కడ ప్రకృతిలో అన్నీ ఉన్నాయండి, వాటర్ ఎంత ఉందో, గాలి ఎంత ఉందో, సమృద్ధి కూడా అంతే ఉంది. ఓకే, మీరు ఎప్పుడైతే కోరుకుంటారో అటువంటి వ్యక్తుల్ని మీకు పరిచయం చేయడం మొదలు పెడుతుంది. దాన్ని మీరు స్పృహతో వాడుకోవాలి. 100x స్పృహతో చూడాలి, అంటే భూతద్దం పెట్టి అవకాశాలు చూడాలి, అవకాశాలు లేక కాదండి, ఉన్నాయి.